జయవర్ధన్ అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకుంటున్నాడు. పాపిట పక్కగా కనిపించిన తెల్ల వెంట్రుకని పీకి పారేస్తాడు. చాక్లెట్ కలర్ కోటు ధరించిన ఆయన మెడ దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. అన్ని కోణాలలో తనను తాను పరీక్షగా చూసుకున్నాక బయటకొచ్చాడు. అదే సమయానికి మేడ దిగుతున్నాడు అరుణ్ ఆఫీస్కు వెళ్ళడానికి తయారై. ఇలా రండి, వెనక నుంచి పిలిచింది సమీర. ఏమిటి? వెనక్కి తిరిగాడతను. నిన్న వేసుకున్న బట్టలే ఇవాళ వేసుకున్నారే? ఈ బట్టలు ఏమయ్యాయి? మాసిపోలేదు కదా? అయితే మాత్రం మీ పొజిషన్ ఏమిటి? ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీకి ఎండీ అయి ఉండి మీకేం కర్మ? అవును, తాజ్ సిమెంట్స్ చైర్మన్ గారి అల్లుడిని కూడా కదూ? అతని గొంతులోని ఎత్తిపొడుపు సమీర దృష్టిని దాటిపోలేదు. అదిగో అదే వద్దన్నాను. ఎందుకు ఆ ఎత్తిపొడుపు మాటలు? నిజం చెప్తున్నాను. ఎత్తిపొడుపేమిటి? చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేయాలి? అంది కోపంగా. బట్టలు మార్చుకోమన్నావు, సరే, ఏ బట్టలు వేసుకోవాలో నువ్వే తీసివ్వు. సమీర కోపంగానే వార్డ్రోబ్ నుంచి బట్టలు తీసిచ్చింది. అరుణ్ వాటిని ధరించాక టై సర్ది అతని మెడ దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ అంది. ఇప్పుడు చూసుకోండి ఎంత బాగున్నారు. ఎప్పుడు ఎలా డ్రెస్ అవ్వాలో మా నాన్నగారి దగ్గర నేర్చుకోండి. ఆయన్ని చూడండి, ఈ వయసులో కూడా ఎంత స్మార్ట్గా కనిపిస్తారో. కొంతమందికి వార్ధక్యం శారీరకంగానే వస్తుంది, నాలాంటి వాళ్ళకి మానసికంగా వస్తుంది. మీ నాన్నగారు మొదటి కోవకు చెందినవారు. అలా సీరియస్గా తప్ప మామూలుగా మాట్లాడలేరా? అది నువ్వే నేర్పాలి. ఇవాళ కొద్దు, రేపటి నుంచి. ఓకే, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. అరుణ్ గబగబా మెట్లు దిగి వచ్చాడు. సమీర రోజులా అతన్ని సాగనంపడానికి రాలేదు. అరుణ్ ఎందుకలా మాట్లాడాడో ఆమెకు బాగా తెలుసు. తను పెళ్ళయ్యాక అందరూ ఆడపిల్లల్లా అతనితో అతని ఇంటికి వెళ్లకుండా ఉండడం మొదటి కారణం. తన ఇష్టాలను అతని ఇష్టాయిష్టాలుగా మార్చడం రెండవ కారణం. తన వాళ్లకు దూరమయ్యాను అన్న బాధ అతని మాటల్లో ధ్వనిస్తూ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అరుణ్ని సమీర కోరి పెళ్లి చేసుకోవడానికి ఆమె చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చిన ఒక నమ్మకం కారణం. డబ్బు లేని వాళ్ళకి డబ్బు తెచ్చే సుఖాలను రుచి చూపిస్తే వాళ్ళు ఆ మత్తులో మిగిలిన విషయాలు పట్టించుకోరని. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ప్రత్యక్షంగా చూసింది. సమీర అత్తవారింటికి వెళ్ళకపోవడానికి తండ్రిపై పెంచుకున్న మమకారం ఒక కారణమైతే, తను తండ్రికి దూరంగా వెళ్ళిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటాడేమో అనే భయం మరో కారణం. తనకి 13 ఏళ్ల వయసులో తల్లి చనిపోతే తండ్రి ఎందుకు పెళ్లి చేసుకోలేదో సమీరకు తెలుసు. రెండవ పెళ్లి వల్ల ఎదురయ్యే సమస్యల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన పునర్వివాహ ప్రసక్తి తేలేదు. ఆమె తండ్రి పెంపకంలో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు అతి గారాబంగా పెరిగింది. ఎప్పటికప్పుడు తండ్రికి తనపై నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉండేది. తండ్రి ఈనాటి వరకు పునర్వివాహ ప్రసక్తి తీసుకురాకున్నా ఆమెకు ఎప్పటికప్పుడు భయమే, ఎప్పుడు ఆ ఉపద్రవం వచ్చి పడుతుందో అని. కూతురికి పెళ్లి చేశాక మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డ మగవాళ్లను ఎంతో మందిని చూసింది. తండ్రి అలా చేయకుండా ఆయనని అనునిత్యం కాపలా కాయవలసిన బాధ్యత తనపై ఉంది. సమీర ఏరికోరి అరుణ్ణి పెళ్లి చేసుకుంది. అత్తవారింటికి వెళ్లాలని మొండికేసింది. కూతురుపై గల ప్రేమతో జయవర్ధన్ ఆమెనే బలపరిచాడు. అరుణ్ అటు కన్నవాళ్లకి ఇటు కట్టుకున్న వాళ్లకి మధ్య నలిగిపోసాగాడు. చివరికి అతను సమీర కోసం తల్లిదండ్రుల్ని వదులుకోక తప్పలేదు. వారం రోజుల పాటు జయవర్ధన్ రశ్మిని నిశితంగా పరీక్షించాడు. రశ్మి వర్క్ పట్ల చాలా సిన్సియర్, మితభాషి కూడా. అవసరం ఉంటేనే మాట్లాడుతుంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆమెతో ఎలా పరిచయం పెంచుకోవాలో జయవర్ధన్కి అర్థం కాలేదు. అరుణ్ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ నుంచి వచ్చిన ఫైల్తో ఆయన ఆలోచనలకి అంతరాయం కలిగింది. అతను ఆ ఫైల్ ఆయన ముందుంచుతూ చెప్పాడు, ఇవి మిగతా కంపెనీల తాలూకు అడ్వర్టైజ్మెంట్స్. వాడికి ఏ విధంగా తీసిపోకుండా మనం వ్యాపార ప్రకటన ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చూద్దాం. ఆయన ఆ ఫైల్ని పక్కకి తోశాడు. నిన్నో విషయం అడగనా? ఏమిటది? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? అరుణ్కి ఆయన కూతురు తరపున వకాల్తా తీసుకుని తనను పరీక్షించదలిచాడా అన్న అనుమానం వచ్చింది. సమీరుని చూసే వరకు నాకు ప్రేమంటే తెలియదు, నిజాయితీని ముఖంలో కనబరుస్తూ చెప్పాడు. అది కాదోయ్, ఉదాహరణకు నీకు ఇష్టమైన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో నువ్వు పరిచయం పెంచుకోవాలి అనుకున్నావు. ఆమె నీపై ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపించదు, అప్పుడు ఏం చేస్తావు? అరుణ్ మెడ వెనక గోక్కున్నాడు.
ఇలాంటి విషయాలు నన్ను అడిగితే ఏం చెప్తానండి? ఎవరినైనా అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి. ఉదాహరణకి మన కొత్త స్టెనో రశ్మి. జయవర్ధన్ మాట పూర్తి కాకుండానే రశ్మి చేతిలో టైప్ చేసిన లెటర్స్తో అక్కడికొచ్చింది. తను ఎవరి గురించి మాట్లాడబోతున్నాడో ఆ వ్యక్తే హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమవడంతో జయవర్ధన్ కంగారు పడ్డాడు. ఏమిటి? ఆ ప్రకటన మరోసారి చదువు. అరుణ్కి పరిస్థితి అర్థమైంది. అతను క్షణంలో సర్దుకున్నాడు. నాణ్యతకు మన్నికకు పేరెన్నికగన్న తాజ్ సిమెంట్నే వాడండి. రశ్మి లెటర్స్ని జయవర్ధన్ ముందు పెడుతూ అంది. మీరేమీ అనుకోకపోతే ఆ ప్రకటనలో కొంత మార్పు చేస్తే బాగుంటుందేమో. సేల్స్ పెంచుకోవడానికి ప్రకటన అవసరమే. కానీ మన కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యమైందని మనమే చెప్పడం కంటే వినియోగదారుడు ప్రకటన ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది. షాజహాన్ ప్రేమకు ప్రతీకగా నిలిచింది తాజ్మహల్. నాణ్యతకు మన్నికకు ప్రతీకగా నిలిచింది తాజ్ సిమెంట్. అద్భుతం! వెంటనే అన్నాడు జయవర్ధన్. థ్యాంక్ యూ సార్. చిరునవ్వుతో ఆ అభినందనను స్వీకరించింది రశ్మి. మరింకే, వెంటనే అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి ఇది రాసి పంపించు. అరుణ్ తల ఊపి బయటకొచ్చాడు. సాయంకాలం షాపింగ్కి వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకపోతే కంపెనీ ఇస్తారా? జయవర్ధన్ తన పథకంలో మొదటి మెట్టు ఎక్కడానికి సిద్ధపడ్డాడు. విత్ ప్లెజర్. రశ్మి గదిలోంచి వెళ్ళగానే జయవర్ధన్ కుర్చీలోంచి లేచి చేతులు సాచి గిర్రున తిరిగాడు, తన వయసుని పొజిషన్ని మర్చిపోయి. సాయంకాలం 5 గంటలు అవుతూ ఉండగా జయవర్ధన్ రశ్మిని పిలిచి అడిగాడు, మనం బయలుదేరదామా? ఓకే. డ్రైవర్ని వద్దని తనే డ్రైవ్ చేయసాగాడు ఆయన. మీకు డ్రైవింగ్ వచ్చా? కొంచెం పర్వాలేదు చెప్పిందామె. జయవర్ధన్కి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. ఎందరో అమ్మాయిలను ఎంతో నైపుణ్యంగా ముగ్గులోకి లాగిన తను రశ్మిని చూసి ఎందుకిలా బెరుగ్గా ఫీల్ అవుతున్నాడు? మీరిలా నాతో షాపింగ్కి వచ్చి ఇంటికి ఆలస్యంగా వెళ్తే మీ పేరెంట్స్ ఏమి అనరా? నా పేరెంట్స్ లేరు, చనిపోయారు. నాకు బాగా చిన్న వయసులోనే. ఓ, ఐఎమ్ సారీ. పర్వాలేదు. మరి నీతో పాటు ఇంకెవరుంటారు? ఎవ్వరూ ఉండరు, నేను ఒక్కదాన్నే. ఒంటరిగానా? ఆ క్షణంలో జయవర్ధన్ ముఖంలో కనిపించిన ఆనందాన్ని వింతగా చూసింది రశ్మి. అవును సార్. అదేమిటలా ఆశ్చర్యపడుతున్నారు? ఆశ్చర్యం కాదు, ఆనందం. ఆడపిల్ల వయ్యుండి ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకగలుగుతున్న నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నవ్వింది రశ్మి. పరిస్థితులు ధైర్యాన్ని ఇస్తాయి. జయవర్ధన్ డ్రైవ్ చేస్తూనే ఆమె వైపు ఓరగా చూస్తున్నాడు. అంత దగ్గరగా ఒంటరిగా రశ్మిని చూస్తుంటే ఆయనలోని కోరిక పడగవిప్పసాగింది. కారు పార్క్ చేసి ఇద్దరు నడవడం ప్రారంభించారు. చీరలు, డ్రెస్ మెటీరియల్స్ అమ్మే ఒక షాపులోకి నడిచాడు జయవర్ధన్. షాపింగ్ అంటే మరేం లేదు, మా అమ్మాయి బర్త్డేకి బట్టలు కొనాలని. అయితే ఈ ఫ్రాక్ తీసుకోండి. అక్కడ షోకేస్లో పెట్టిన ఒక ఫ్రాక్ చూపుతూ అందామే. బాగుంటుంది. మా అమ్మాయి వయసు ఎంతో తెలుసా? 25. వాట్? అమితమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది రశ్మి. నేను నమ్మను. నిజం. మన ఫ్యాక్టరీ ఎండి ఎవరో కాదు, నా అల్లుడే. దిగ్భ్రమ నుంచి తేరుకుంటూ అంది రశ్మి. నేను మిమ్మల్ని చూసి మీ వయసు 30 దాటుంటుందని 40 లోపని అనుకున్నాను. అనే అందరూ అనుకుంటారు. ఇంచుక గర్వం ధ్వనించింది అతని స్వరంలో. నాతో ప్రణయం జరిపిన అమ్మాయిలు మాత్రం నా వయసు 25 అని పొరపడుతూ ఉంటారు. రశ్మి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. మీరు తమాషాగా మాట్లాడతారు సార్, అంది నవ్వేస్తూ. అప్పుడెక్కాడు జయవర్ధన్ తన పథకంలో మొదటి మెట్టు. రశ్మి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అభ్యంతర పెట్టలేదు. చిరునవ్వుతో ఆయన చేతిని తన చేత్తో అదిమి పట్టింది. శృతిమెత్తని ఆమె చెయ్యి కలిగించే నులివెచ్చని స్పర్శ జయవర్ధన్ని ఉత్తేజితుణ్ణి చేసింది. రశ్మిని బలంగా గుండెలకు హత్తుకోవాలన్న కోరికను బలవంతాన అణుచుకున్నాడాయన. పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న రశ్మిని చూస్తూ అన్నాడు, నువ్వు సెలెక్ట్ చెయ్యి. నాకు ఆడవాళ్ల చీరల గురించి అంతగా తెలియదు. అది మాత్రం అబద్ధమని నా ఊహ. ఒక్క నిజం మాత్రం తెలుసు. ఆడవాళ్లు చీర ఉన్నప్పటికంటే చీర లేనప్పుడే అందంగా ఉంటారు. రశ్మి ముఖం ఎర్రబడింది మళ్ళీ. రశ్మి ఎన్నిక చేసిన చీరని కొన్నాడతను. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నేను వెళ్ళగలను, నమ్రతగా అంది. అతడికి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసే వంకన ఆమె ఇల్లెక్కడో తెలుస్తుందన్న ఆశ ఆమె నిరాకరించడంతో నిరాశ అయ్యింది.
అతడు చూస్తూ ఉండగానే రశ్మి ఆటో ఆపి ఎక్కేసింది. అరుణ్ కారుని ఆ వీధి చివరగా ఆపించి ఆ సందులోకి నడిచాడు. పగలంతా ఒక రకమైన యాంత్రికతతో నిర్లిప్తంగా ఉండే అతను ఆ ఇంటిని చూడగానే సంతోషంతో ప్రఫుల్లమైన ముఖంతో గబగబా నడిచాడు. అమ్మా పిలిచాడతను. అతని స్వరం సృష్టిలోని ప్రేమను అంతటినీ నింపుకున్నట్లుగా ఆర్ద్రంగా ఉంది. రుక్మిణమ్మ వంటింట్లో ఏదో పనిచేస్తున్నదల్లా గభాలన యువతలకు వచ్చింది. అతను గబగబా వెళ్ళి తల్లి చేతిని పట్టుకున్నాడు. ఎలా ఉన్నావమ్మా? నాన్నగారేరి? బజారుకు వెళ్ళారు. రా కూర్చో, కాఫీ కలుపుతానుండు. వద్దమ్మా, చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం ఉంటే పెట్టు. అయ్యో, నేను అన్నం వండలేదురా. నాన్నగారు అన్నం తినడం లేదు, రొట్టెలు తింటున్నారు. నేను కూడా అవే తింటున్నాను. ఒక్క అరగంటాకు వంట చేసి పెట్టేస్తాను. పొద్దుట వండిన అన్నమైనా పర్వాలేదు, పెట్టేయి. అతను వంటగదిలోకి వెళ్ళి పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఆవకాయ కలుపుకుని ఆత్రంగా అన్నం తింటున్న అరుణ్ణి చేసేటప్పటికి ఆవిడ కళ్లల్లో నీళ్లూరాయి. అతడికి తన మామగారింట్లో భోజనం గుర్తుకొచ్చింది. టేబుల్ మీద రకరకాల పదార్థాలున్న సమీర అటు తండ్రిని ఇటు అరుణ్ణి కూడా ఏమీ తిననివ్వదు. తండ్రి చేత డైట్ కంట్రోల్ చేయించడానికి అర్థం ఉంది. ఆయన వయసు దృష్ట్యా కానీ తనని ఇలాగే ఆహార నియమాలు పాటించమంటుంది. అరుణ్తో మాటల మధ్య చెప్పిందావిడ, తండ్రి వచ్చే నెలలో రిటైర్ అవబోతున్నాడని. అరుణ్కి మనసులో కలుక్కుమన్న బాధ కలిగింది. తల్లి తండ్రి తనని ఇంతవాణ్ణి చేయడానికి ఎంత కష్టపడింది అతనికి తెలుసు. ఈనాడు రిటైర్ అవబోతున్న తండ్రికి అండగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు తను. అతను వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. నాన్నగారు వచ్చేదాకా ఉండవురా? మళ్ళీ వస్తానమ్మా. అతను ఇంట్లోంచి బయటికి రావడం చూసి డ్రైవర్ కారు ఆ ఇంటి ముందుకు తెచ్చాడు. నేను నడిచి రాగలను కదా, కారు ఎందుకు తెచ్చావు? అనవసరంగా డ్రైవర్పై చిరాకు పడి కారెక్కాడు. అతను సీటు వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. సమీరను పెళ్లి చేసుకోవడంలో తను ఎంత పొరపాటు చేశాడో చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగాడు. కొత్తలో డబ్బు తెచ్చిన మత్తులో, అది అందించే సుఖాలలో కన్నవాళ్లను తాత్కాలికంగా మర్చిపోయిన అతనికి కాలం గడిచే కొద్దీ తను ఎలాంటి ఉచ్చులో ఇరుక్కున్నాడో అర్థమైంది. కొంతమంది ఎందుకంత సంకుచితంగా ఆలోచిస్తారో అతనికి ఎప్పటికీ అర్థం కాదు. తన తల్లిదండ్రులు కూడా అతనికి అంతే ఆత్మీయులని ఎందుకు అనుకోరు? వెండి స్పూన్తో పరమాన్నం తినిపించిన, గంజినీళ్లు తాగించి పెంచిన తల్లి ప్రేమ ఒక్కటే అని ఎందుకు తెలుసుకోరు? అరుణ్ ఇంటికొచ్చేటప్పటికి సమీర ఎదురొచ్చింది. ఇంత ఆలస్యమైందే? అమ్మ దగ్గరికి వెళ్ళాను. నేను ఇక్కడ మీకోసం క్షణమొక యుగంలా గడుపుతుంటే మీరు మీ అమ్మ దగ్గర కూర్చున్నారా? అంది నిష్ఠూరంగా. అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. అతను తమాయించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. సమీర కాఫీ తెచ్చిచ్చింది. తల్లి దగ్గర కడుపు నిండా అన్నం తిన్న అతనికి తాగాలని లేదు, కానీ ఆమె చేసే రాద్ధాంతం భరించలేక తాగాడు. జయవర్ధన్ కారు పోర్టికోలోకొచ్చి ఆగడంతో సమీర ఎదురు వెళ్ళింది. పని ఎక్కువగా ఉందా నాన్నగారు? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? అలసిపోయినట్లుంటేనూ. ఆమె ఆ మాట తండ్రిపై తనకి ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తీకరించడానికే అందని జయవర్ధన్కి తెలుసు. నిజానికి ఆ పూట ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. రశ్మితో తన పరిచయం పెరగబోతున్నందుకే ఆయనకి ప్రపంచాన్ని జయించినంత హుషారుగా ఉంది. ఆ ఆనందం ఆయన ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. నీకోసం చేరుకున్నానమ్మా. ఆమె ముఖంలో చమక్కుమనే కాంతి వచ్చింది. తండ్రి అందించిన చీర చూశాక ఆ కాంతి రెట్టింపైంది. చాలా బాగుంది నాన్నగారు, సంతోషంగా అంది. ఆమె తను కొనుక్కుందామనుకుంటున్న డైమండ్ నెక్లెస్ గుర్తుకొచ్చింది. ఆమె అడగబోయేటంతలో ఆయన గదిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి జేకే ఫోన్ చేశాడు ఆయనకి. ఎంతవరకు వచ్చింది కథ? ఆయన దేన్ని గురించి అడుగుతున్నాడో జయవర్ధన్కి తెలుసు. ఇవాళే మొదలైంది, ఇంకెంతో కాలం పట్టదు పాకాన పడడానికి. అంటే ముగింపు త్వరలోనే అన్నమాటేగా? అంత త్వరలో ముగియదులే, ఎందుకంటే రశ్మి అందరిలాంటిది కాదు. ఎనీ ప్రోగ్రెస్? ఇవాళ షాపింగ్కి తీసుకువెళ్ళాను. నిన్ను చూస్తుంటే నాకు జలసీగా ఉంది. కాలేజీ అబ్బాయిల్ని మించిపోయావు. ఆ విషయంలో వాళ్లకంటే నేనే ఎక్కువ అనే కాన్ఫిడెన్స్ నాకుంది కాబట్టి. నవ్వి ఫోన్ పెట్టేశాడు. ఆయన చాలాసేపు నిద్రపోకుండా ఆలోచించసాగాడు. రశ్మిని ఎలా తన దారికి తెచ్చుకోవాలో, కథను ఎలా ముగించాలో కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆయనకు తెలియదు అసలు కథ అప్పుడే ప్రారంభం కాబోతుందని. భోజనం చేద్దాం రండి. రాత్రి 9 గంటలకు పిలిచింది సమీర.
నాకొద్దు, ఆకలిగా లేదు. ఏ? మీ అమ్మగారు ఏం పెట్టారేమిటి? నాకు వద్దన్నాను. నాకు తినాలని లేదు, వెళ్ళు అసహనంగా అన్నాడు. మీరు తినకపోతే నేను తినను. అరుణ్ తన భోజనం అయిందని చెప్పాలనుకుని బలవంతాన నిగ్రహించుకున్నాడు. అతనికి తన బలహీనత మీద తనకే అసహ్యం వేసింది. పెరుగన్నం తిని పుస్తకం పట్టుకుని కూర్చున్న అతని చేతిలోని పుస్తకం లాగేసింది సమీర. నిద్రొస్తుంది, రండి పడుకుందాం. నాకు నిద్ర రావటం లేదు. ఒట్టి ముద్దబ్బాయి, రాత్రైతే ఇంక నిద్రపోవడం తప్ప ఇంకేం తెలీదా? ముద్దుగా గోముగా అంది. అరుణ్ కసిగా అనుకున్నాడు. నేను నీ భర్తని కాదు, నీ ఇష్టాయిష్టాలకి అనుగుణంగా మసులుకోవలసిన మరబొమ్మని, నీ కోర్కెలు తీర్చే యంత్రాన్ని. జయవర్ధన్ ఆ రోజు హుషారుగా ఉన్నాడు. రశ్మిని తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో రెండో మెట్టు ఎక్కబోతున్నాడు ఆయన. రశ్మి టైప్ చేసి తెచ్చిన లెటర్స్పై సంతకాలు పెడుతూ అడిగాడు. సాయంకాలం ఒక అరగంట నా కోసం స్పేర్ చేయగలవా? ఏం లేదు, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి. అలాగే సార్. ఆలస్యమైనా పర్వాలేదుగా? పర్వాలేదు సార్. నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళగలను సార్, చిరునవ్వుతో అంది. జయవర్ధన్ మరోసారి తన ప్లాన్ సఫలీకృతం అవబోతున్నందుకు మనసులోనే ఆనందించాడు. సాయంకాలం 6 గంటలయింది. అరుణ్ జయవర్ధన్ గదిలోకి తన బ్రీఫ్ కేసుతో నడిచాడు. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పు. వచ్చే నెలలో మా నాన్నగారు రిటైర్ అవబోతున్నారు. డబ్బేమైనా కావాలా? మొహమాట పడకు, ఎంత కావాల్సినా తీసుకో. ఇప్పుడు మా నాన్నగారికి కావాల్సింది ఆర్థికపరమైన సహాయం కాదు, నా అనేవాళ్ల అండదండలు. క్షణమాగి అన్నాడతను. నా తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత నాకుంది. నేను సమీరతో వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. జయవర్ధన్ మరో సమయంలో అయితే ఏం జవాబిచ్చేవాడో, ఇప్పుడు మాత్రం ఆయన మనసంతా రశ్మిపైనే ఉంది. ఆలోచిద్దాం అన్నాడు. అరుణ్ ఏదో అనబోయేటంతలో చెప్పాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు కాస్త పనుంది, మరేం లేదు. అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, రశ్మిని కూడా ఉండమన్నానులే. సరే, నేను వెళ్తాను. కానీ మీరు ఈ విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది త్వరలోనే. అరుణ్ వెళ్లేదాకా ఆగి జయవర్ధన్ బెల్లు నొక్కి రశ్మిని పిలవమని ప్యూన్తో చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత రశ్మి వచ్చింది. కూర్చో. పర్వాలేదు సార్. ఎదురుగా ఉన్న రశ్మిని చూస్తే జయవర్ధన్కి గుటక పడడం లేదు. నిన్నెందుకు పిలిచాను? అర్జెంట్ లెటర్స్ అన్నారు. డిక్టేషన్ తీసుకో. రశ్మి పెన్సిల్ చేతిలోకి తీసుకుంది. ఆమె తిరిగి టైప్ చేసిన లెటర్స్తో ఆయన గదిలోకి వచ్చేటప్పటికి 9 గంటలయింది. ఆయన వాటిని చూడకుండానే పక్కన పెట్టేస్తూ అన్నాడు. ఐఎమ్ సారీ, లేట్ అయింది కదూ. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన కారు తాళాలు అందుకున్నాడు. కారులో తన పక్కనే కూర్చున్న రశ్మి కాలి మీద యథాలాపంగా ఆనించినట్లు తన చేతిని వేశాడు. రశ్మి తిరస్కారంగాని కోపంగాని ప్రదర్శించకపోవడంతో ఆయనకు మరింత ధైర్యం వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉంటావు రశ్మి. థ్యాంక్స్, చిరునవ్వుతో అంది. వెన్నెల, పన్నీరు, సన్నజాజులు, సంగీతం అన్నిటినీ మేళవించి ఒకేసారి అనుభవిస్తే కలిగేంత మత్తుని అందంలో ఉంది. జయవర్ధన్ స్వరంలో అదోలాంటి మార్పు, ఆయన శరీరంలో తీయని ప్రకంపనలు. ఆయన చూపు ఆమె శరీరాన్ని ముట్టడిస్తుంది. ఒక చేత్తో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఆమె పైనుంచి చేతిని మాత్రం తీయలేదు. ఆ క్షణంలో తను కారు డ్రైవ్ చేస్తున్నాడని దృష్టిని డ్రైవింగ్పై లగ్నం చేయకపోతే ఆ బిజీగా ఉన్న రోడ్డుపై యాక్సిడెంట్ అవుతుందని భయం కూడా ఆయనలో లేదు. ఆయన చెయ్యి మరింత పైకి పాకింది. స్టాప్! రశ్మి గట్టిగా అరిచింది. జయవర్ధన్ ఆమె స్వరంలోని తీవ్రతకు షాక్ కొట్టినట్లుగా ఫీల్ అయ్యి అప్రయత్నంగా చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. కారాపండి. సడన్ బ్రేక్ వేశాడు జయవర్ధన్. అప్పుడు చూశాడాయన ఎదురుగా ఇంచుమించు తన కారుతో ఢీకొనపోయిన ఎదుటి వాహనాన్ని. జయవర్ధన్ ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. మై గాడ్! ఆయన ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. ఎదుటి వాహనంలోంచి దిగి, నీకసలు డ్రైవింగ్ వచ్చా, లైసెన్స్ ఉందా అన్న ధోరణిలో మాట్లాడుతున్న డ్రైవర్కి క్షమాపణ చెప్పుకుని కారు ముందుకు పోనిచ్చాడు. ఇక్కడ దిగిపోతాను సార్ అంది రశ్మి. పర్వాలేదు, జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాను, నీకు ఏ ప్రమాదమూ రానివ్వను అన్నాడాయన. నాకు ప్రమాదం వస్తుందని కాదు, నేను మీ పక్కన ఉంటే మీకే ప్రమాదం వస్తుందని నవ్విందామె. జయవర్ధన్ కారు ఆపాడు. రశ్మి దిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
రశ్మి వెళ్ళాక ఆయన పిడికిలి బిగించి నుదుటిపై కొట్టుకున్నాడు. షిట్! ఏమైంది కథ? ఏమీ అవ్వలేదు. జయవర్ధన్ ఆ రాత్రి కారు యాక్సిడెంట్ అవ్వబోవడం చెప్పాడు. ఈసారి ఆమె ఇంటికే వెళ్ళు. నాకు ఆమె ఇల్లెక్కడో తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించు. లేకపోతే ఒక మార్గం. ఏమిటది? నీ మనసులోని ఉద్దేశాన్ని డైరెక్ట్గా ఆమెకు తెలియచేయి, నవ్వాడు జేకే. ఫూల్లా మాట్లాడకు. ఒక ఆడపిల్లతో నీతో శారీరక సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాను, నీకు అంగీకారమేనా అని అడిగితే చెంప చెల్లుమనిపిస్తుంది. ఆమె కాల్గలనా నీ ఉద్దేశం? పోనీ ఐ లవ్ యూ అని చెప్పే వయసు కాదు నీది. ఐ లవ్ యూ అని చెప్పనక్కర్లేకుండానే ఆమెను నా దారికి తెచ్చుకుంటాను చూడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఆ రాత్రి అరుణ్ మామగారి గదిలోకి వచ్చాడు. ఏం ఆలోచించారు నా విషయం? ఏ విషయం? అదే, నేను సమీరని మా ఇంటికి తీసుకువెళ్లే విషయం. నాకేమీ అభ్యంతరం లేదు. సమీరతో చెప్పు. అరుణ్ గతంలో చాలా కాలం నుంచి అలాంటి సమాధానం ఆయన నుంచి విని విని విసిగెత్తిపోయాడేమో చరాలన అవతలకు వెళ్ళాడు. బట్టలు సూట్ కేసులో సర్దుకుంటున్న అతన్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది సమీర. ఏమిటి బట్టలు సర్దుకుంటున్నారు? నువ్వు నీ బట్టలు సర్దుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం. మనిల్లా? అదెక్కడుంది? ఆశ్చర్యం నటిస్తూ అంది. పెళ్ళైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? అత్తవారింటికి. మా నాన్నగారిని ఒంటరిగా వదిలేసి నేను మీతో రానా? ఆయనేం పసివాడా? ఆయన అవసరాలు తీర్చడానికి నౌకర్లున్నారు. అంతగా ఆయన్ని చూడాలనిపిస్తే వారానికో 10 రోజులకో వచ్చి చూడు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. మా నాన్నని ఒంటరిగా వదిలేయాలా? కన్న కూతుర్ని నేనుండే మా అమ్మా నాన్నల్ని నేను వదిలేయటం సబబేనా? నీకు నీ తండ్రి ఎంత ముఖ్యమో నా తల్లిదండ్రులు నాకు అంతే ముఖ్యం కదా. ఎందుకు ఏమిటి మీరనేది? అసహనంగా అంది. నా తల్లిదండ్రుల బాధ్యత నా ఒక్కడిదే కాదు, నీది కూడా. మనం వేరే ఇంటికి వెళ్దాం. మా అమ్మా నాన్నలతో కలిసి ఉందాం. మీ పేరెంట్స్ కూడా మనతో పాటు ఇక్కడే ఉండొచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళు ఇక్కడికి రారు. అయితే నేనేం చేయగలను? హతాశుడయ్యాడు అరుణ్. మీ నాన్నగారిపై నీకంత ప్రేమ? నేను నా వాళ్ళు అక్కర్లేదా? ప్రేమ కాదు, ఒక రకంగా చెప్పాలంటే భయం. భయమా? అవును, ఆయన పెళ్లి చేసుకుంటారని. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? ఎందుకు చేసుకోకూడదు? అలా చేసుకున్న వాళ్ళని 1,00,000 మందిని చూశాను. మీ నాన్నగారిని అహర్నిశలో కనిపెట్టుకుని ఉంటే నేను నీకు ఆయనంటే ప్రేమ అని భ్రమపడుతున్నాను. ఆయన్ని కాపలా కాస్తున్నావన్నమాట, వ్యంగ్యంగా అన్నాడు. మీరు వెక్కిరించినా నేనేమీ బాధపడను. నా బాధ్యత నాది. బాధ్యత కాదు, భయం అను. ఎలాగైనా అనుకోండి. సరే, నువ్వు మీ నాన్నకి కాపలా కాస్తూ కూర్చో. నేను రేపే మా ఇంటికి వెళ్తాను. నీకు నేను కావాల్సి వస్తే నువ్వు నా ఇంటికి రా. అరుణ్ విసురుగా వెళ్ళాడు. సమీరకి అతను బెదిరిస్తున్నాడో లేక వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడో అర్థం కాలేదు. బస్టాప్లో నిలబడి ఉన్న రశ్మిని చూసి కారాపాడు జయవర్ధన్. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను. ఆమె క్షణం తటపటాయించి కారెక్కింది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పొద్దుటనగా ఇల్లు వదిలొచ్చాను కదా సార్. ఇంటికి వెళ్తే అంతా పనే. భోజనం వండుకోవాలి. ఒంటరిగా ఒక్కతివి టేబుల్ ముందు కూర్చుని తినడం విసుగనిపించదు? కొన్నేళ్లుగా అలవాటైపోయింది. నాకు మాత్రం చాలా విసుగు. మా సమీర అరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య నేనెందుకని నా గదిలోకి భోజనం తెప్పించుకుంటాను. ఒక్కడనే తినడం విసుగనిపించి భోజనం మానేస్తాను ఒక్కొక్కసారి. రోజు కూతురు అల్లుడితో భోజనం చేసే జయవర్ధన్ కల్పించి చెప్పాడు. మీ భార్య చనిపోయి 13 ఏళ్ళవుతుంది. ఐఎమ్ సారీ. ఒక విధంగా నా ఒంటరితనం నుంచి విముక్తి పొందడానికే తాగుడికి బానిసయ్యాను. ఆమె మౌనంగా సానుభూతితో చూస్తుంది అతన్ని. జయవర్ధన్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. షల్ వి హ్యావ్ డిన్నర్? రశ్మి అంగీకార సూచకంగా తల ఊపింది. ఖరీదైన రెస్టారెంట్ ముందు కారాపాడు జయవర్ధన్. తనకి ఎదురుగా కూర్చున్న రశ్మిని ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు జయవర్ధన్. ప్రేమికుడిలా కళ్లల్లో కళ్ళు పెట్టి ఆమెతో మాట్లాడాడు. ఆమెకి సర్వ్ చేస్తూ కావాలని ఆమె చేతివేళ్లు తాకాడు.
రశ్మి పెదవులపై చిరునవ్వు ఆయనకు ధైర్యాన్నిచ్చింది. ఆమె ముఖంలో కోపంగాని తిరస్కారంగాని లేకపోవడంతో ఆయనకి ప్రోత్సాహం వచ్చింది. డిన్నర్ ముగించి బయటకొచ్చి కారు స్టార్ట్ చేయబోయాడు జయవర్ధన్. అది స్టార్ట్ కాలేదు. పావుగంట సేపు ప్రయత్నించి విఫలుడయ్యాడు. వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడెలా? మేఘావృతమైన ఆకాశాన్ని చూస్తూ అంది రశ్మి. ఇక్కడ మెకానిక్ షాప్ ఏదైనా ఉందేమో చూద్దామా? హెల్ విత్ ఇట్, ఆటోలో వెళ్దాం. జయవర్ధన్ కారుకి తాళం వేసి ఆటో పిలిచాడు. ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటో కుదుపులకి తన పక్కనే కూర్చున్న రశ్మి శరీర స్పర్శను అనుభవిస్తున్న జయవర్ధన్ ఆటో ఆగగానే ఉలిక్కిపడ్డాడు. రశ్మి దిగింది. థ్యాంక్స్ అండ్ గుడ్ నైట్ సార్. మీ ఇంటికి నన్ను ఆహ్వానించవా? క్షణం తడబడి అంది. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎగిరి గంతేసినంత పనిచేశాడు జయవర్ధన్. ఆటో ఫేర్ చెల్లించి రశ్మి వెంట నడిచాడు. రశ్మి తన అపార్ట్మెంట్ తలుపు తెరిచి రండి అంది. జయవర్ధన్ లోపలికి అడుగుపెట్టగానే ఆ తలుపు మూసుకుంది. ఆయనకి బయట ప్రపంచానికి తమకి మధ్య ఉన్న తలుపును మూసేసినంత ఆనందం కలిగింది. ఇల్లు చాలా అందంగా ఉంది, నీలాగే ప్రశంసగా అన్నాడు. రశ్మి నవ్వింది. ఫ్రిడ్జ్లోంచి యాపిల్స్ తీసి కట్ చేసి ప్లేట్లో పెట్టింది. తీసుకోండి. ఎవ్వరూ లేని ఏకాంతంలో రశ్మిని చూస్తుంటే అతని గుండె జల్లుమంటుంది. వీణ తీగలను లాగి వదిలినప్పుడు కలిగే ప్రకంపనలు ఆయన శరీరంలో. ఒళ్లంతా మంచు ముద్దలా మారిన అనుభూతి. ఆయన ప్లేటుతో పాటు ఆమె చేతిని అందుకున్నాడు. రశ్మి ముఖంలో చెక్కు చెదరని చిరునవ్వు ఆయనకి ధైర్యాన్నిస్తుంది. ఐ లైక్ యూ అన్నాడు. రశ్మి ఆయన చేతిని సున్నితమైన తన చేతివేళ్లతో పట్టుకుంది. ఆయన కళ్ళల్లోకి చూస్తూ అంది, ఐ లవ్ యూ. జయవర్ధన్ ఎంత దిగ్భ్రమకు లోనయ్యాడంటే ఆమె చేతిని అప్రయత్నంగా వదిలేశాడు. ఆయన తన అనుభవంలో ఏ అమ్మాయి నోటి వెంట ఆ మాట వినలేదు. ఆయన అప్రతిభుడై అలాగే చూస్తున్నాడు. రశ్మి ఆయన చేతినెత్తి పెదవులకి ఆనించుకుంది. అతనికి మైకం కమ్మినట్లయింది. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఆమెను చేతుల మధ్యకి తీసుకున్నాడు. చెంపలలో నుంచి వెచ్చటి ఆవిర్లు చిమ్ముతున్నాయి. శరీరం నిప్పుల కొలిమిలా ఉంది. తనకు ఎదురుగా తన సమీపంలో తన చేతుల మధ్య ఉన్న ఆమెను తనలో ఐక్యం చేసుకోవాలి అన్న కోరికతో రక్తం పొర్లుతోంది. ఆయన ఆమెను బలంగా దగ్గరకు లాక్కున్నాడు. వదలండి. రశ్మి స్వరంలోని పదును అప్రయత్నంగానే ఆమెను వదిలేసేలా చేసింది. ప్లీజ్ గెట్ అవుట్. తర్జని గుమ్మం వైపు చూపించింది. రశ్మి, గెట్ అవుట్ ఐసే. రశ్మి, అది ఇంకేం మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం రశ్మి, నాకు నువ్వు కావాలి. రశ్మి ఆయన్ని అలాగే 2 క్షణాలు చూసింది. మీకు నాతో సెక్స్ కావాలి అంతేగా? తన మనసులోని ఉద్దేశాన్ని ఆమె మాటల్లో వ్యక్తీకరించేటప్పటికీ అతడు నిరుత్తరుడయ్యాడు. నాకు మీ నుంచి సెక్యూరిటీ కావాలి. అంటే? మీరు నన్ను పెళ్లి చేసుకోండి. పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడు జయవర్ధన్. అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. పెళ్ళా? ఈ వయసులోనా? ఏ, ఈ వయసులో సెక్స్ తప్పు కానప్పుడు పెళ్లి మాత్రం తప్పెలా అవుతుంది? ఆమె సూటి ప్రశ్నతో అతను కొన్ని నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు. ఆలోచించాలి అన్నాడు గుణుగుతున్నట్లు. ఏ వయసులో అయినా మగవాళ్ల బుద్ధి ఒక్కటే. ప్రేమకో ఆడది, సెక్స్కో ఆడది, పెళ్లి మాట ఎత్తేటప్పటికి వెనకంజ వేస్తారు. అతని ముఖంలో మారుతున్న రంగుల్ని చూస్తూ అంది. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి. నాకు తోచింది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అతను వెళ్ళిపోతుంటే రశ్మి గుడ్ నైట్ అంది. ఆయన బదులు పలకలేదు. మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ మౌనం వెనుక తన పరాజయం తాలూకు బాధ ఉంది. అరుణ్, ఏమిట్రా ఇది? సమీర్ అక్కడ, నువ్వెక్కడ ఉండడం ఏమిటి? రుక్మిణమ్మ అయోమయంగా అడిగింది. సమీర వాళ్ళ నాన్నని వదిలి రాలేదు. తన కోసం నేను మిమ్మల్ని వదులుకోలేను. నేను కావాలనుకుంటే తనే నా దగ్గరకు వస్తుంది. అంతేగాని నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. మా కోసమని ఆ అమ్మాయిని వదులుకుంటావా? ఇప్పుడు మాకేమైందని? మేమిద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. నాన్నగారి పెన్షన్ డబ్బు మా బతుకులు గడవడానికి చాలు. ఇప్పుడు మాకేం లోటు వచ్చిందని? అమ్మా, అసలు మొదట్లో నేను సమీర మాట విని ఇల్లరికం వెళ్ళడమే తప్పు. నా తప్పును ఎప్పుడైనా సరిదిద్దుకోనివ్వు. నేను ఇంతవాడిని అవ్వడానికి నువ్వు నాన్నగారు అహర్నిశలో శ్రమపడ్డారు. అలాంటి మిమ్మల్ని అనాథలుగా అరుణ్ గొంతు గాద్గదికమైంది. నీకు ముందరే చెప్పాను, వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని.
ఆమెను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇదేమిటి? మా కోసమని నువ్వు నీ భార్యను దూరం చేసుకోవడం నేను సహించలేను. నువ్వు వెంటనే నీ భార్య దగ్గరకు వెళ్ళిపో. మేము లేవలేని స్థితిలో ఉంటే అప్పుడే నీ దగ్గరకు వస్తాము. రుక్మిణమ్మ బ్రతిమలాడి బెదిరించి కన్నీళ్లు పెట్టుకున్నాక అరుణ్ వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. అరుణ్ణి చూస్తూనే సమీర కనుబొమ్మలు పైకి లేచాయి. అదేమిటి, అప్పుడే వచ్చేసారే? ఆమె స్వరంలోని వ్యంగ్యానికి అతని ఒళ్లంతా కారం రాసినట్లయింది. నిన్నొదిలి ఉండలేక పైకి నవ్వుతూ అన్నాడు. నాకు తెలుసు మీరక్కడ ఉండలేరని. సమీర లోపలికి వెళ్లి కాఫీ తెచ్చింది. అణువణువున ఐశ్వర్యం తాండవిస్తున్న ఆ ఇంట్లో సుఖమయ జీవితానికి అలవాటు పడ్డ అతని ఇంటికి వెళ్లినా ఎక్కువ కాలం అక్కడ ఉండలేడు అని సమీర నమ్మకం. తన నమ్మకం ఒమ్ముకానందుకు ఆమెకు గర్వంగా ఉంది. అరుణ్ తల్లి మాటను మన్నించి ఆ ఇంటికి తిరిగొచ్చిన అతని మనసులో సమీర ఎడల ప్రతీకార జ్వాల భగ్గుమంటుంది. తండ్రి అండ చూసుకునేగా సమీర గర్వం. ఆ తండ్రి ఆమెకు పరాయివాడవ్వాలి. అప్పుడుగానే ఆమె గర్వం అణగదు, కసిగా అనుకున్నాడు. అతనికి మామగారు భార్య పోగానే ద్వితీయ వివాహం ఎందుకు చేసుకోలేదా అని ఆగ్రహం లాంటిది కలిగింది. పెళ్లి, తనకి పెళ్లి. జయవర్ధన్ మనసులో ఆ ఆలోచనే సుడితిరిగింది. ఎందుకో ఆ భావనకే మనసులో అలజడి, ప్రశాంతమైన సరోవరంలో చిన్న గులకరాయి వేస్తే కలిగే అలజడి. 40 ఏళ్ల వయసులో శ్రేయోభిలాషులు తన పునర్వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడు కలగని అలజడి ఇప్పుడు కలుగుతోంది. ఆ వయసులో తనకి కోరికలు లేవా? ఒంటరిగా బ్రతుకుతూ ఆమెను తల్లి తండ్రి తానే అయి పెంచిన ఆ వయసులో పెళ్లి పట్ల విముఖత్వం లేదు, భయం మాత్రం ఉంది. తనతో జీవితం పంచుకునే స్త్రీ తనకు భార్య మాత్రమే అవుతుంది, ఆమెకు తల్లి కాదు. సవితి తల్లి కారణంగా ఏర్పడే గృహఛిద్రాలు, సమస్యలు, వీటన్నింటినీ భరించడానికి భయం వేసి ఆ ప్రసక్తి మానుకున్నాడు. డబ్బు పారేస్తే సుఖాలను కొనుక్కోవచ్చు, అప్పుడు పెళ్లి అనవసరమైన బరువుగా తోచింది. కానీ ఇప్పుడు రశ్మి మాటలతో తనలో ఇంత అలజడెందుకు? తను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంతలోనే వెన్నులో జలధరింపు. తనకి పెళ్ళా? ఈ వయసులోనా? సంఘం ఏమంటుంది? ముఖ్యంగా సమీర తను పెళ్లి చేసుకుంటే హర్షిస్తుందా? తను శారీరకంగానే కాదు, ఆ విషయంలో కూడా ఆరోగ్యవంతుడే. పెళ్లికి తనలో అనర్హమైన విషయాలేమీ కనిపించలేదాయనకి, కొన్ని అభ్యంతరాలు తప్ప. సంఘంలో తనని గురించి ఏమనుకుంటారో అన్న వెరుపు, సమీర ఏం గొడవ పెడుతుందో అన్న భయం. కోరే సవతి తల్లిని తెచ్చుకోవడానికి ఎవరంగీకరిస్తారు? కొంతలో కొంత నయం, సమీరకు పెళ్ళైపోయింది. అంతగా భేదాభిప్రాయాలు వస్తే సమీరను వేరే ఇంటికి పంపిస్తే సరి. ఆలోచిస్తున్న అతడు వెన్నుపై ఎవరో తట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. తన మనసు పెళ్లివైపు మొగ్గు చూపుతుందా? అయినా రశ్మి లాంటి సౌందర్యవంతురాలు, విద్యావంతురాలు, 25 ఏళ్ల అమ్మాయి ఏరి కోరి తనను పెళ్లి చేసుకుంటాను అనడం ఏమిటి? ఏం ఆశించి? తన ఆస్తి కోసమా? ఫోన్ మోగడంతో ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగింది. హలో, నేను జేకేని. నువ్వా? ఏమిటి విశేషం? విశేషాలు నువ్వే చెప్పాలి. ఏమంటుంది రశ్మి? ఏమీ లేదు. ఆ సమయంలో జేకే నోటి వెంట రశ్మి పేరు వినడం చిరాగ్గా అనిపించింది జయవర్ధన్కి. ఏదో బ్రహ్మాండమైన పథకం వేస్తానన్నావు? ఏమీ లేదని చెప్పానుగా, చిరాగ్గా అన్నాడు. వ్యవహారం ఏదైనా బెడిసి కొట్టిందా? షడప్, నా నిద్ర పాడు చేసింది చాలక. ఓ సారీ, గుడ్ నైట్ అండ్ విష్ యూ సెక్సీ డ్రీమ్స్. అతడు విసురుగా ఫోన్ క్రెడిల్ చేశాడు. అశాంతిగా మంచం మీద వాలాడు.